హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించి తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని క్వాలిఫై లిస్ట్ అంటారు. చాలామంది సార్ ఇది స్టేట్ మెరిట్ లిస్టా, ఇందులో ఉన్న ర్యాంక్ని బేస్ చేసుకొని మనం మన క్యాస్ట్ని మన బ్రాంచ్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చా, ఏ కాలేజీలో సీట్ వస్తుందని ప్రిడిక్ట్ చేయవచ్చా? మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు కదా స్టేట్ ర్యాంక్ ముఖ్యమని. ఇప్పుడున్న ర్యాంక్ స్టేట్ మెరిట్ ర్యాంకా? ఒకవేళ ఇది స్టేట్ మెరిట్ ర్యాంక్ కాకపోతే స్టేట్ మెరిట్ లిస్ట్కి క్వాలిఫై లిస్ట్కి డిఫరెన్సెస్ ఏంటి? సో ఇప్పుడు క్వాలిఫై లిస్ట్లో ఒక ర్యాంక్ ఉంది కదా, స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు ఈ ర్యాంక్ అని ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా? చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లాస్ట్లో మీరే అంటారు ఈ లిస్ట్ వల్ల ఎలాంటి యూజ్ లేదు అని. ఓకేనా? వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతుంది. ఒకవేళ మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని అప్డేట్స్ ఏ ఉన్నా కూడా నేను మీకు మన ఛానల్ నుంచి వీడియో రూపంలో ప్రతి అప్డేట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. మీరు ఒకవేళ విజన్ అప్డేట్లో నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవుతా అంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీకు విజన్ అప్డేట్ .in అని ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. దాంట్లో 2022, 2023, 2024కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ విత్ మెరిట్ ఎక్కడ వరకు కట్ అయింది క్లారిటీగా ఉంటుంది. అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. లేదు సార్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేస్తారా, వెబ్ ఆప్షన్ కూడా చేస్తారా అంటే దానికి సపరేట్ ప్లాన్ ఉంది. ఒక 50 to 100 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. బయట కన్సల్టేషన్స్లోకి వెళ్ళి చాలా ఎక్కువ మనీ అయితే ప్రొవైడ్ చేయకండి. ఓకే, సో మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే, సో వాళ్ళు ఇచ్చిన లిస్ట్లోనే ఉంది చూడండి, లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ నీట్ పీజీ 2025. ఓకేనా? ఇది క్వాలిఫైడ్ లిస్ట్. ఓకేనా? ఇది క్వాలిఫైడ్ లిస్ట్. యాక్చువల్గా 2024లో అసలు ఈ లిస్టే రిలీజ్ చేయలేదు యూనివర్సిటీ వాళ్ళు. అసలు ఈ లిస్ట్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఓకేనా? ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు స్టేట్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ కాదు, స్టేట్లో కంప్లీట్గా మెరిట్ లిస్ట్లో ఉంటారు అన్న గ్యారంటీ లేదు. ఓకేనా? అసలు కాంపిటీషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు, సో టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు స్టేట్ నుండి అని చూస్తే మనకు 7179 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో దీంట్లో రఫ్గా మనకు ఒక 5000 మంది మాత్రమే స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి రిజిస్టర్ అవుతారు. ఓకేనా? కౌన్సిలింగ్కి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ లిస్ట్లో నా పేరు లేదు, నేను తెలంగాణ క్యాండిడేట్నే, లేదు అసలు క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి అని అంటే, ఏదైతే మనకు NBMS రిజల్ట్స్లో ఏదైతే 58th పర్సెంటైల్ ఉన్న ఓసీ క్యాండిడేట్, 48th పర్సెంటైల్ ఉన్న ఓబీసీ SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫై అయ్యారో, అంటే క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ క్రైటీరియాలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇది. ఓకేనా? వాళ్ళకి సంబంధించిన లిస్ట్. సార్ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ, అండ్ కొంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఈ లిస్ట్లో ఉండకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే, ఇందులో ఒక 90 to 95% టీఎస్ లోకల్స్ ఉంటారు. ఓకేనా? టీఎస్ లోకల్స్ ఉంటారు. టీఎస్ లోకల్ అంటే ఏంటి సార్ అంటే, తెలంగాణలో ఎవరైతే MBBS అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు తెలంగాణకు సంబంధించి లోకల్ అవుతారు పీజీకి. సో ఆ క్యాండిడేట్స్ 90 to 95% ఉంటారు. సార్ రిమైనింగ్ 5% ఎవరు ఉంటారు సార్? కొంతమంది FMG క్యాండిడేట్స్ ఉంటారు. కొంతమంది FMG క్యాండిడేట్స్ నేమ్స్ ఇందులో ఉండవు. కొంతమంది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఇందులో ఉంటారు. కొంతమంది వేరే స్టేట్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. సో ఈ మిస్టేక్స్ జరుగుతాయి సార్ అంటే ఈ మిస్టేక్స్ జరుగుతాయి. అండ్ దాంతోపాటు ఇందులో ఉండని క్యాండిడేట్స్ ఎవరంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదువుతారు తెలంగాణ స్టూడెంట్స్. వాళ్ళ లిస్టులో కొంతమంది ఉండరు. వాళ్ళ లిస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకల్ అవ్వరు. ఓకేనా? తెలంగాణ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణకి లోకల్ అవ్వరు మళ్ళీ. ఓకేనా? ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ తెలంగాణకు లోకల్ అవుతారని కూడా చెప్పలేము. సరే ఈ తెలంగాణకు సంబంధించి లోకల్ అవుతారని ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్తాను స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి. క్వాలిఫై లిస్ట్ అంటే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. సో కాబట్టి వీళ్ళ వల్ల ఈ క్యాండిడేట్స్ అందరూ తెలంగాణ లోకల్స్ అవ్వరు. స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి KNRHS వాళ్ళు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? మీరు అప్లికేషన్ చేసిన తర్వాత
మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ స్టేట్ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సార్ ఇది ఎప్పుడు వస్తుంది సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మీరు రేపు వెబ్ ఆప్షన్ పెడుతున్నారు అంటే ఈ రోజు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ స్టేట్ మెరిట్ లిస్ట్లో ఉన్న ర్యాంక్తో మాత్రమే మీకు ఏ బ్రాంచ్ వస్తుంది ఏంటి అనేది ప్రిడిక్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు సార్ ఈ క్వాలిఫై లిస్ట్ వల్ల పోనీ 1% ఆఫ్ యూజ్ ఉందా? అసలు ఏం యూజ్ ఉంది? సో దీనివల్ల నెగిటివ్ ఏంటి అని అంటే ఇందులో చూడండి, జనరల్ 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 అని ఉంది. ఓకేనా? జనరల్. నెక్స్ట్ ఏముంది? ఓబీసీ అని ఉంది. ఓకేనా? ఓబీసీ అని ఉంది. సో వీళ్ళందరూ జనరల్ క్యాండిడేట్స్ అండి. జనరల్ క్యాండిడేట్స్ ఓసీ అవుతారు స్టేట్లో అనుకుందాం. మరి ఓబీసీ వాళ్ళందరూ స్టేట్లో ఓబీసీ అవ్వరు. బీసీఏ నుంచి స్టార్ట్ చేస్తే బీసీఈ వరకు అవుతారు. ఓకేనా? బీసీఈ వరకు అవుతారు. ఓకేనా? దీంట్లో ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటారు. కానీ మనకు ఈ సంవత్సరం నుంచి SC1, SC2, SC3 కేటగిరీస్ లాగా డివైడ్ చేయడం జరిగింది. వాళ్ళ లిస్ట్ ఇందులో ఉండదు. అండ్ ఎస్టీ వాళ్ళు ఉంటారు. సో దీంట్లో బాగా యూజ్ అవుతుంది ఎవరికి అని అంటే, ఒకటి ఓపెన్ ర్యాంక్ చూసుకోవచ్చు, రెండు ఎస్టీ ర్యాంక్ చూసుకోవచ్చు. ఈ రెండు కేటగిరీస్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. రిమైనింగ్ కేటగిరీస్కి అసలు ఎలాంటి యూజ్ ఉండదు. జస్ట్ మీరు కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందని మాత్రమే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మీరు స్టేట్కి వచ్చేసరికి ఓబీసీ అవుతారు, సారీ బీసీఏనో బీనో సీనో అవుతారు. మీ బీసీబీ కాంపిటీషన్ మీకు కావాలి, మీ బీసీడీ కాంపిటీషన్ మీకు కావాలి, మీ బీసీఈ కాంపిటీషన్ మీకు కావాలి. కానీ ఈ పర్టికులర్ క్యాండిడేట్ బీసీఏనా బీనా సీనా డీనా ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మీరు యూనివర్సిటీకి అప్లికేషన్ చేసుకొని సార్ నేను బీసీడీ అని మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు మీకు మీ యొక్క ర్యాంక్ ఏంటని తెలియదు. ఓకేనా? సో ఇది మాత్రమే, ఇది క్వాలిఫై లిస్ట్ మాత్రమే. సార్ దీనివల్ల ఒక 1% అనే యూజ్ ఉందా? అది ఒకసారి మళ్ళీ చెప్పండి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఓబీసీ లేదు, అసలు జనరల్ లేదు, ఏం లేదు, అందరు జనరల్ క్యాండిడేట్స్ అనుకుందాం. ఓకేనా? అందరు జనరల్ క్యాండిడేట్స్ అనుకుంటే ఈ టాప్ 1000 ర్యాంకర్కి, ఓకేనా, టాప్ 1000 ర్యాంకర్కి ఓసీ ర్యాంకర్కి ఓపెన్ కోటా ర్యాంకర్కి లాస్ట్ టైం ఏ సీట్ వస్తే ఆ సీట్ వస్తుంది ఇప్పుడు టాప్ 1000లో ఉన్న క్యాండిడేట్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్తో సంబంధం లేకుండా ఒకవేళ ర్యాంక్ అనేది చూసుకోగలిగితే టాప్ 1000 ర్యాంకర్కి లాస్ట్ టైం మెరిట్ లిస్ట్లో టాప్ 1000 ర్యాంకర్తో కంపేర్ చేస్తే ఏ సీట్ వచ్చిందో ఆ సీట్ని జస్ట్ చెక్ చేసుకోవచ్చు అంతే. అది 100% అని లేదు, జస్ట్ చెక్ చేసుకోవచ్చు. కానీ స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? క్లారిటీ అనేది వస్తుంది. అండ్ సార్ ఇప్పుడు క్వాలిఫై లిస్ట్లో నా ర్యాంక్ 1600 ఉంది. ఈ ర్యాంక్ పెరుగుద్దా తగ్గుద్దా సార్? 100% తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు సార్ తగ్గుతుందంటే, ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను కదా, ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణకి లోకల్ అవ్వరు. అండ్ దాంతోపాటు ఈ లిస్ట్లో ఉన్న తెలంగాణ లోకల్స్ అందరూ కూడా తెలంగాణలో రిజిస్టర్ చేయరు. ఎందుకంటే చూడండి, ఆల్ ఇండియా కోట 16th ర్యాంకర్ ఉన్నాడు, 22nd, 43, 93, 103, 130, 146, 151, 152, 165, 173. ఆల్మోస్ట్ ఇక్కడ టాప్ 1000 నుంచి 2000 ర్యాంకర్స్ వరకు అసలు తెలంగాణ రిజిస్టర్ చేయకుండా ఆగిపోతారు కొంతమంది. ఓకేనా? వీళ్ళకి తెలంగాణతో సంబంధం లేదు. ఆల్ ఇండియా కోటాలో ఏదో ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది, అదే నిమ్స్ లాంటి కాలేజీలో కూడా సీట్ వస్తుంది. సో కాబట్టి వీళ్ళు తెలంగాణలో రిజిస్టర్ చేయరు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ ఉన్న మీ ర్యాంక్ కాస్త స్టేట్ మెరిట్ ర్యాంక్లో అట్లీస్ట్ ఒక 200 ర్యాంక్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఒక్కొక్క ర్యాంక్ దగ్గర ఒక్కొక్క రకంగా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మీకు దీన్ని 2024ని 2025ని కంపేర్ చేసి చెప్పొచ్చు. కానీ 2024కి సంబంధించిన డిస్ప్లే లిస్ట్ లేదు. 2024కి సంబంధించిన స్టేట్ మెరిట్ లిస్ట్ ఉంది. 2025కి సంబంధించిన స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది అనుకోండి, నేను మీకు అప్పుడు రెండు కంపేర్ చేసి అసలు కాంపిటీషన్ ఉందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ లిస్ట్లో జస్ట్ చెక్ చేసుకోవచ్చు 93 ర్యాంకర్ స్టేట్ మెరిట్ లిస్ట్. ఇదేమో డిస్ప్లే లిస్ట్ అవుతుంది, మన దగ్గర ప్రీవియస్ ఇయర్ది స్టేట్ మెరిట్ లిస్ట్ ఉన్నది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేయలేము, బ్రాంచ్ అనేది చెక్ చేసుకోలేము. ఒకవేళ ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ టీఎస్ లోకల్ అని మనం అనుకొని క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరు జనరల్ క్యాండిడేట్స్ అనుకుంటే టాప్ 1000 జనరల్ క్యాండిడేట్కి, ఓకేనా, ర్యాంక్తో సంబంధం లేదు, అక్కడ ఎస్సీ అంటే ఎస్టీని ఉండనివ్వండి, జనరల్ క్యాండిడేట్ అందరికి ఎలిజిబుల్ కాబట్టి అక్కడ ఉన్న టాప్ 1000 ర్యాంకర్ని ప్రీవియస్ ఇయర్లో టాప్ 1000 ర్యాంకర్కి ఏ సీట్ వచ్చిందో దాన్ని అనాలైసిస్ చేసుకోవచ్చు.
ఓన్లీ జనరల్కి మాత్రమే. దాంతోపాటు ఎస్టీ వాళ్ళని ఫిల్టర్ చేసుకొని 100 ప్లేస్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్ మీరు అనుకోండి, ప్రీవియస్ ఇయర్లో మెరిట్ లిస్ట్లో చూసుకోవచ్చు, ఎస్టీ క్యాండిడేట్లో 100లో ఉన్నారు అనుకోండి, ఆ బ్రాంచ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి సార్ మెరిట్ తగ్గుతుంది అంటున్నారు కదా అంటే, తగ్గుతుంది, కానీ ఇప్పుడు చూసుకోవచ్చు అంటే టోటల్గా జనరల్ అనుకోవాలి లేదా ఎస్టీ అనుకోవాలి. రిమైనింగ్ ఎస్సీలో కానీ ఓబీసీలో కానీ ఈ ర్యాంక్ అనేది ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. ఎందుకంటే మీకు జెండర్ కూడా పనిచేస్తుంది. జనరల్కి సీట్లు ఉంటాయి, ఫీమేల్కి సీట్లు ఉంటాయి, ప్రతి క్యాస్ట్కి సపరేట్గా సీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, జస్ట్ మీరు చూసుకోండి, క్వాలిఫై లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి. అండ్ సార్ నేను తెలంగాణకు సంబంధించిన లోకల్ని తెలంగాణలోనే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను, కానీ నా నేమ్ లేదు సార్ ఈ లిస్ట్లో. ఏం ప్రాబ్లం లేదు, మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. సార్ నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చేశాను, నా పేరు కూడా ఈ లిస్ట్లో లేదు, నేను ఎలిజిబులా? మీరు కూడా ఎలిజిబుల్. ఎవరైతే తెలంగాణలో ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళు కన్వీనర్ కోటా అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ మళ్ళీ దేనికి ఎలిజిబుల్ అవుతారు సార్ అంటే, ఓన్లీ తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణలో ఎంబీబీఎస్ చేయకపోయినా కూడా. ఓకేనా? ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ మీరేం బాధపడకండి, ఈ లిస్ట్లో మీ పేరు లేదని. మీరు తెలంగాణ కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ తెలంగాణ కోటా మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్. ఈ లిస్ట్లో పేరున్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీకు నచ్చుతున్నాయా లేదా అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా మీ ర్యాంక్, మీ క్యాస్ట్, ఈ లిస్ట్లో కనుక మీరు తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీరు బీసీయా, బీనా, సీనా, డీనా మెన్షన్ చేయండి. సో దట్ మనం మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. లేదా నేను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అందరూ ఓకే అనుకుంటే గూగుల్ ఫామ్ ప్రొవైడ్ చేయండి అని మీరు చెప్తే నేను ప్రొవైడ్ చేస్తాను. మనం ఒక మెరిట్ ఆర్డర్ తీయడానికి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.